చేసుకోండి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురోర్వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతాం రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాం సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశా గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరకిషే నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాగ్రే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గో బ్రాహ్మణ్యాయ హితాయ జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో విష్ణుపాదాయ విష్ణుప్రతిష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష
अजस्रदेशतः जय श्री कृष्ण जय चैतन्य श्री कृष्ण प्रभु चैतन्य नित्यानंद प्रभु श्री अद्वैत गदाधर श्री श्री भासार अद्वैत भक्तवृंद श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण कृष्णा कृष्णा हरे 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 राम राम हरे राम 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 हरे 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 कृष्ण शिष्टाष्टमी प्रेयर्स चेतो दर्पणमार्जनमुपममहादावाग्निर्वापणम् चन्द्रिका वितरणं विद्यावधूतेन आनन्दाम्बुदिवर्धनं प्रतिपदं पूर्णामृतं स्वादम् सर्वात्मा सर्वात्मास्वपनं स्वपनं परं परं विजेते विद्धि श्रीकृष्ण श्रीकृष्ण सङ्कीर्तनम् नाम्नामकारे बहुधानि सर्वशक्तिः कालः एतादृशी एतादृशी तव कृपा भगवन्ताते बुद्धैवं हृद्यैवं कीदृशमिह कीदृशमिह जाने अनुरागः ऋणादपि सुनिचन सुनिश्चयेन तरोरपि तरोष्णुना सहिष्णुना अमानिना अमानिना मानदेतनीयस्तथा हरिः तथा हरिः नदनं स्वजनं न सुन्दरी सवितां वा जगदीशकामये मम मम जन्मनि जन्मनि जन्मनीश्वरे जन्मनीश्वरे हितहितये भवताहेतुकी त्वये श्रीनन्दतनुजकिङ्करं पतितं मे पार्शमे बहुबुधौ भवामृतौ कृपया कृपया तव पादपङ्कजस्थितयो तस्यै निसत्कृतं शत्रुसंवित् विचिन्तया नयनं दलदश्रुधारया वदनं प्रत्यदर्थया गिरा पुलकैर्विचितं वपुकदा तव नाम ग्रहाणे भविष्यति युगायितं निमेषेण चक्षुषा प्रादुषायितं शून्यायितं जगत्पदं जगत्सर्वं गोविन्दविरहरेण मे आश्लेष्य वा पाररतां विनष्टु माम् आदर्शवान् मद्महतां करोतु वा यदा तदा मां युगातुलं कटो मत्प्राणनाथ स एव नामः हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम हरे हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण मुक्कुर करो दक्षिण बंगो नगर मृत्युपात मोह वंदे परमानंद हरे कृष्ण हरे कृष्ण प्रभुजी హరే కృష్ణ అమ్మ జగదమ్మ మాతాజీ ఎలా ఉన్నారమ్మా బాగున్నాను కృష్ణ హరే కృష్ణ మనం 24వ అధ్యాయంలో ఉన్నాం కదా సో స్టార్ట్ చేసుకుందామమ్మా రామలక్ష్మి మాతాజీ చదవాలి ముందు మనం ఎంత 18వ శ్లోకం దగ్గర ఆగిపోయాం కదా 18 కండి 19వ శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకుందాము 18 అండి 18 అయిపోయింది కదమ్మా 18 చదవాలి 17 దాకా అయింది 18 స్టార్ట్ 18 చదవాలి 18 చదవాలి 18 మా అమ్మాయి చదవద్దంట చదువు నిలబడి ఏమో సఖి చదువుతా ఉపాదానముతో కూడినట్టి భౌతిక వస్తువు వికారము ద్వారా వేరొక వస్తువును సృజించును. ఈ విధముగా ఒక సృజిత వస్తువు వేరొక వస్తువు ఆధారమునగును. ఈ విధముగా ఒక వస్తువు వేరొక దాని స్వభావమును కలిగి ఉన్నదై దాని ఆద్యంతములుగా
తెలియబడినప్పుడు సత్యమైనదని పిలువబడును. భాష్యము: ఈ శ్లోకం యొక్క భావమును మట్టి కుండ ఉపాయము ద్వారా అవగాహన చేసుకోవచ్చును. మట్టి కుండ మట్టి ముద్ద నుండి తయారగును. ఈ మట్టి ముద్ద ధరణి నుండి తయారైనది. ఈ సందర్భములో ధరణి మట్టి ముద్దకు మూల ఉపాదానమై ఉన్నది. మట్టి ముద్ద ఒక భావములో కుండకు మూల కారణమై ఉన్నది. కుండ పగిలినప్పుడు అది మట్టిగానే పిలువబడి చివరకు తన మూల కారణమైన ధరణిలో కలిసిపోను. మట్టి కుండ సంబంధములో మట్టి ముద్ద ఆద్యంతములై ఉన్నది కనుక కుండ సత్యమే అయి ఉన్నది. ఏలయన అది మట్టి యొక్క మూల గుణములను కూడి ఉన్నది. కుండ అని తెలియబడేది వస్తువు యొక్క ఆద్యంతముల యందు మట్టి గుణము నెలగొనియుండును. అట్లే మట్టికి ఆద్యంతముల యందు ధరణి ఉన్నది. ఈ విధముగా మట్టి సత్యమైనది గనే భావింపబడును. ఏలయన మట్టి యొక్క ఆద్యంతముల యందు నెలకొని ఉండేది ధరణి యొక్క ముఖ్య గుణములను అది కలిగి ఉన్నది. అట్లే పృథివ్యాది తత్వములు మహత్తత్వమును నుండి ఉద్భవించినవి. అట్టి మహత్తత్వము తత్వముల ఆద్యంతములు యందు ఉన్నది. మహత్తత్వము యొక్క ముఖ్య లక్షణములను కలిగి ఉండేది కారణమున ఆ తత్వము సత్యమని పిలువబడును. మహత్తత్వము తుట్టతుదకు సర్వకారణ కారణుడు. సమస్తము విలయము చెందిన పిమ్మట నిలిచియుండువాడునగు భగవంతుని సృష్టి అయి ఉన్నది. ఈ పరతత్వము స్వయముగా భగవానుడే. అతడే సమస్త వస్తువుల యొక్క అర్ధగుణములను నెమ్మదిగా ఒసగుచున్నాడు. థ్యాంక్ యూ. పాపండి అవునమ్మా. ఎంత బాగా చదివిందో. బాగా చదివమ్మా, థ్యాంక్స్. రామలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? ప్రభు రామలక్ష్మి ఉన్నారండి? ఉన్నానండి. చదవండి అమ్మా. 19వ శ్లోకం నుంచి చదవండి. ఎన్నో పేజీ అండి? 417, 18 పేజీ. 418 పేజీ. 418 కదండి? అవునమ్మా. హరే కృష్ణ ప్రభు. 20వ శ్లోకం. 19వ శ్లోకం. 19వ శ్లోకం. ప్రకృతిని తన మూల ఉపదానముగను అంత్యావస్థగను కలిగినదే జగత్తు సత్యమైనదిగానే భావింపబడును. కాలశక్తిచే ప్రకటమయ్యేది ప్రకృతికి మహావిష్ణువే ఆధారము. ఈ విధముగా ప్రకృతి విష్ణు భగవానుడు కాలము పరతత్వమునకు నాకు అభిన్నమై ఉన్నవి. భాష్యం: ప్రకృతి భగవచ్చక్తి, మహావిష్ణువు భగవంతుని ప్రధానాంశ. కాలము భగవత్కార్యమునకు ప్రాతినిధ్యము వహించును. ఈ రీతిగా కాలము ప్రకృతి సర్వదా భగవంతునికి ఆధీనముల అయ్యి ఉండును. అతడే తన శక్తులు ప్రధానాంశాల ద్వారా సమస్తమును సృజించి పోషించి లయింపజేయుచుండును. వేరు మాటలలో సమస్త జగత్తును తన యందు కలిగి ఉన్న కారణమున శ్రీకృష్ణుడు పరతత్వమై ఉన్నాడు. 20. భగవానుడు ప్రకృతిని వీక్షించుచున్నంత వరకు ప్రజోత్పాదనము ద్వారా మహాగుణ విసర్గమును నిరంతరము ప్రకటించుచు భౌతిక జగత్తు ప్రవర్తిల్లుచుండును. భాష్యం: కాలశక్తిచే చోదితమగు మహాతత్వమే ఈ జగత్తునకు ఉపదాన కారణమైనను స్వయంగా భగవంతుడే సమస్తమునకు చర్మ కారణమని ఇచ్చట స్పష్టంగా వివరింపబడినది. భగవద్వేషణము లేనిదే కాలము ప్రకృతి కార్యాచరణ శక్తి విహనములగును. భగవంతుడే బద్ధజీవుల భోగము కొరకు అపరిమితమగు భౌతిక వైవిధ్యంను సృష్టించును. అంతటా బద్ధజీవుల ఒకానొక సంతానమునకు తల్లిదండ్రులగును.
84 లక్షల జీవరాశులలో భోగింప యత్నించెదరు. 21 నేనే విరాట్ రూపమునకు ఆధారము. ఈ విరాట్ రూపమే లోకముల నిరంతర సృష్టి స్థితి లయలముల ద్వారా అనంతమైన వైవిధ్యమును ప్రకటించును. అది యందు సమస్త లోకములను వాటి నిద్రాణ స్థితిలో తన యందు కలిగినదే నా విరాట్ రూపము. పంచతత్వముల కలయికచే నానా రకములకు జగత్తులను ప్రకటించును. భాష్యం. శ్రీధర స్వామి అభిప్రాయమును అనుసరించి మయ అను పదము భగవంతుని కాలరూపమును సూచించును. హరే కృష్ణ. ముందుకెళ్దామా? హరే కృష్ణ. మాయ చదువుతారండి. చదువుతున్నానండి. హరే కృష్ణ. 22 నుంచి 27 వరకు. ప్రళయ సమయమున జీవుని మర్త్యదేహము అన్నమునందు లీనమగును. ప్రళయ సమయమున జీవుని మర్త్యదేహము అన్నమునందు లీనమగును. అన్నము ధ్యానమునందు లీనము కాగా ధ్యానము తిరిగి భూమి యందు లీనమగును. భూమి ధాన్యము తిరిగి భూమి యందు లీనమగును. భూమి తన గంధ తన్మాత్రలో లీనమగును. గంధము జలములో లీనము కాగా జలము స్వీయ గుణమగు రసమునందు లీనమగును. రసము అగ్నియందు లీనము కాగా అగ్ని రూపమునందు లీనమగును. రూపము వాయువునందు, అది స్పర్శయందు, స్పర్శ ఆకాశమునందు, ఆకాశము చివరకు శబ్ద తన్మాత్రయందు లీనమగును. ఇంద్రియములన్నీయును తమ మూలమగు అధిష్టాన దేవతల యందు లీనమగును. సౌమ్యుడా, ఉద్ధవ, వారందరూ నియామక మనస్సులో లీనమగుదురు. మనస్సు సాత్విక అహంకారములో లీనమగును. శబ్దము తామసాహంకారములో లీనము కాగా సర్వశక్తిమంతమైనది భౌతిక తత్వములలో మొదటిది అయిన అహంకారము మహత్తత్వములో లీనమగును. త్రిగుణములకు ప్రధాన ఆశ్రయముగు మహత్తత్వము ఆ గుణములందు లీనము కాగా అవి పిదప అవ్యక్త ప్రకృతి యందు, ఆ అవ్యక్త రూపము కాలమునందు లీనమగును. సర్వశక్తిమంతుడగు మహాపురుషుని రూపము నందున్నవాడు జీవులకు అది ప్రేరేపకుడునగు భగవంతుని యందు కాలము లీనమగును. అట్టి మూలము అదుడును కేవలము నిలిచియుండువాడను ఆత్మస్థితుడను అగు నాయందు లీనమగును. నా నుండియే సమస్త సృష్టి విలయము ప్రకటమగుచుండును. భాష్యము. భౌతిక జగత్తు యొక్క విలయము సృష్టి కార్యమునకు విపరీతముగానున్నదై తుట్టతుదకు అంతయు దేవదేవుని యందే లీనమై విశ్రమించును. అతడు మాత్రము ఆ పరమపదమున పూర్ణినిగా అలరారుచుండును. 28 ఉదయించు సూర్యుడు ఆకాశమునందలి అంధకారమును తొలగించినట్లు జగద్వలయమునకు సంబంధించిన శాస్త్రీయ జ్ఞానము సాధకుని మానసిక భ్రమను తొలగించి వేయును. ఒకవేళ ఆ భ్రమ హృదయములో ప్రవేశించినను అది అతడ నిలువజాలదు. భాష్యం. తేజోమయుడగు సూర్యుడు ఆకాశమునందలి చీకటిని తొలగించిన చందమున శ్రీకృష్ణుడు ఉద్ధవునకు తెలియచేసిన జ్ఞానము యొక్క స్పష్టమైన అవగాహన మానసిక కల్పిత అజ్ఞానమును తొలగించి వేయును. అంతట మనుజుడు దేహమును ఆత్మగా ఇక ఎంతమాత్రము భావింపబోడు. ఒకవేళ అట్టి భ్రమ తాత్కాలికముగా చిత్తములో ప్రకటమైనను ఆధ్యాత్మిక జ్ఞానోదయముచే అది తరిమివేయబడును. సమస్తమగు భౌతిక ఆధ్యాత్మిక విషయములకు సమగ్ర ద్రష్టనగు నేను ఈ విధముగా సాంఖ్య జ్ఞానమును చెప్పితిని. ఇది సృష్టి లయముల విశ్లేషణచే సంశయ గ్రంథిని ఛేదించి వేయగలదు. భాష్యము. లౌకికముకు మనస్సు నానా విధములకు జీవిత భావనలను స్వీకరించుచు త్యజించుచు అసలైన పూర్ణ విధానమును గురించి అసంఖ్యాకమగు మిథ్యావాదనలను తయారు చెయ్యనని శ్రీకృష్ణుడు వివరించినాడు. కానీ దేవదేవుని పాదపద్మాశ్రయమును స్వీకరించిన వాడు స్పష్టమగు బుద్ధితో సమస్తమును చక్కగా చూడగలడు. భగవంతుడు ఏ విధముగా సృష్టిలయములు కావించునో తెలుసుకునేది వాడు భవబంధ విముక్తుడై భగవంతుని నిత్యసేవకు తనను అంకితము కావించుకొనును. శ్రీమద్ భాగవతంలోని సాంఖ్యతత్వము అను ఏకాదశ స్కందమునందలి 24వ అధ్యాయమునకు
కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాషము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మురళి గారు. చదవడానికి తర్వాత చదవండి అత్తమ్మ గారు. 25వ అధ్యాయం. ప్రకృతి త్రిగుణములు వాటికి అతీతము. భగవానుని దివ్య స్వభావము నిరూపించుట కొరకు మనసు నుండి ఉత్పన్నమయ్యడి త్రిగుణ వృత్తులను అనగా సత్వగుణము, రజోగుణము, తమోగుణము ఈ అధ్యాయము వర్ణించును. మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, ఓర్పు మొన్నగునవి అమిశ్రితమైన సత్వగుణ వృత్తులు. కోరిక, యత్నము, మిథ్యాగర్వము మొన్నగునవి అమిశ్రితమైన రజోగుణ వృత్తులు. క్రోధము, లోభము, మోహము అనునవి అమిశ్రితమైన తమోగుణ వృత్తులు. త్రిగుణ మిశ్రములో నేను నాది అనేది భావన మనోవాక్కాయముల ద్వారా ఇట్టి బుద్ధిని అనుసరించిన వ్యవహారము, ధర్మార్థ కామములందు నిష్ఠ, భౌతిక లాభము కొరకు స్వధర్మ ప్రవృత్తి లక్షణము మనకు కనబడును. సత్వగుణయుతుడు లాభాపేక్ష లేకుండా భక్తిభావముతో శ్రీహరిని అర్చించును. ఇంకొక ప్రక్క భగవదర్చన ఫలమును కోరువాడు రజోగుణయుతుడై ఉండును. హింసాభిలాషి తమోగుణయుతుడై ఉండను. ఈ సత్వ రజస్ తమోగుణములు సూక్ష్మమగు జీవుని యందే ఉన్నవి కాగా భగవానుడు ఈ ప్రకృతి త్రిగుణములకు అతీతుడై ఉన్నాడు. ద్రవ్యము, దేశము, కార్యఫలము, కాలము, కార్యము వెనుకనున్న జ్ఞానము, కర్మ, కర్త, శ్రద్ధ, అవస్థ, ఆధ్యాత్మిక ప్రగతి, మరణానంతర గమ్యము అనునవి త్రిగుణములై ఉండి వేదము తారతమ్యములను బట్టి ప్రకటమగుచుండును. కాని భగవంతునికి సంబంధించిన వస్తువులు, అతనికి సంబంధించిన ప్రదేశములు, అతనిపై ఆధారపడిన సుఖము, అతని అర్చనలో నెలకొనిన కాలము, అతనికి సంబంధించిన జ్ఞానము, అతనికి సమర్పింపబడిన కర్మము, అతని ఆశ్రయమున పనిచేసేటి కర్త, భక్తి యోగమందలి శ్రద్ధ, ఆధ్యాత్మికత వైపునకు ప్రగతి, భగవద్ధామమనడి గమ్యము అన్నియును గుణాతీతములు. సంసార చక్రమునందున్న జీవునికి నానా విధములైన గతులు, జీవన స్థితులు ఉన్నవి. ఇవన్నీయును గుణములపైన, గుణాధీనములకు కామ్య కర్మలపైన ఆధారపడి ఉండును. కేవలము విశుద్ధ భక్తి యోగ సాధన చేతనే మనోజనితమగు త్రిగుణములను మనుజుడు జయింపగలడు. జ్ఞాన విజ్ఞానములను పెంపొందించుకొనగలిగే సామర్థ్యము కలిగిన మానవ జన్మను బడిసినంతటా బుద్ధిమంతుడకు మనుజుడు త్రిగుణ సంపర్కమును విడిచి దేవదేవుని అర్చింపవలెను. తొలుత సత్వగుణ వృద్ధిచే అతడు రజస్తమో గుణములను జయించగలడు. పిదప చేతనమును ఆధ్యాత్మిక స్థితికి చేర్చుట ద్వారా సత్వగుణమును అతడు జయింపవచ్చును. ఆ సమయమున మనుజుడు పూర్తిగా త్రిగుణముక్తుడై సూక్ష్మదేహమును అనగా మనోబుద్ధ్యహంకారములు విడిచి భగవత్ సాంగత్యమును బడయును. సూక్ష్మ తొడుగును నశింపజేయుట ద్వారా జీవుడు భగవంతుని ముఖాముఖి దర్శించగలిగి అతని అనుగ్రహముచే పరమపూర్ణత్వమును బడయను. హరే కృష్ణ. హరే కృష్ణ. పిన్ని చదువుతారు పిన్ని? ఇది అసలు వాయిస్ రావట్లేదు పిన్ని, సిగ్నల్ రావట్లేదు. విన్నానా? వినపట్లేదా? ఇప్పుడు చదవండి పిన్ని. నేను కోల్డ్ ఉందన్న బాగా. ఓకే, నెక్స్ట్ కి వెళ్తాం. వింటున్నాను. జగదమ్మ మాత చదువుతారమ్మా? చదువుతున్నారండి. హరే కృష్ణ. ఒకటో శ్లోకం. శ్రీ భగవాను వాచ. భగవానుడి పలికిన, ఓ పురుష శ్రేష్ఠుడా,
గుణసాంగత్యం వచ్చే జీవుడు ఒక ప్రత్యేక స్వభావమును పొందిన విధమును నీకు ఇప్పుడు వివరించడం వినుము. భాష్యము. అన్యమైన దానితో కలవని దాన్ని అసమ్మిశ్ర అనే పదం సూచించును. అసమ్మిశ్ర అనే పదం సూచించును. త్రిగుణములు అనగా సత్వగుణము, రజోగుణము, తమో గుణము విడివిడిగా వర్తించుతూ బద్ధజీవుడు ఒకనొక అవస్థను కలిగి ఉండినట్టు చేసిన విధమును శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు వివరించును. కృష్ణాంశ అయినందున జీవుడు చర్మముగా గుణాతీతుడే కానీ బద్ధజీవన స్థితిరాతుడు లౌకిక గుణం ప్రకటించును. ఇది రాబో శ్లోకములో వర్ణించబడినది. 2-5 శ్లోకములు. మనో ఇంద్రియ నిగ్రహము, ఓర్పు, విచక్షణ, తపస్సు, సత్యము, దయ, భూత భవిష్యత్తును సావధానముగా పరీక్షించుట, ఏ స్థితి అందేనో సంతుష్టి, త్యాగము, ఇంద్రియ భోగ విరక్తి, గురువునందు శ్రద్ధ, అనుచిత కార్యం పట్ల సిగ్గు, దానము, సరళత్వము, వినమ్రత, ఆత్మసంతృప్తి అన్నవి సత్వగుణ లక్షణములు. భౌతిక వాంఛ, తీవ్ర యత్నము, మదము, లాభమునందును అసంతృప్తి, విద్యాగర్వము, భౌతిక పురోగతికై ప్రార్థించుట, తనను భిన్నముగాను ఇతరుల కన్నా శ్రేష్టముగాను భావించుట, ఇంద్రియ భోగము, యుద్ధోత్సాహము, పొగడ్తను వినుటలో ప్రియత్వము, ఇతరుల హేళన చేసే ప్రవృత్తి, స్వీయ పరాకము గురించి చెప్పుకొనుట, స్వబలముచే స్వీయ కార్యమును సమర్థించుకొనుట అన్నవి రజోగుణ లక్షణములు. క్రోధము, లోభము, శాస్త్ర ప్రమాణము లేకుండా మాట్లాడట, హింస, పరాన్న బుక్కుగా జీవించుట, కపటత్వము, అలసట, కలహము, శోకము, మోహము, దుఃఖము, విషాదము, అతి నిద్ర, పేరాస, భయము, సోమరితనము తమో గుణ లక్షణములు. ఇక ఈ గుణముల మిశ్రణమును గురించి వినము. 6 చదవనండి. చదవండి. 6 చదవండి. ఉద్ధవ, త్రిగుణాలన్నింటి మిశ్రణమును నేను నాది అనే భావన ఎంతున్నది. మనసు ద్వారా, తన్మాత్ర ద్వారా, ఇంద్రియముల ద్వారా, ప్రాణముల ద్వారా మంత్రించబడి ఈ జగత్తు యొక్క సామాన్య వ్యవహారం అనేవి కూడా గుణమిశ్రం పైన ఆధారపడి ఉండను. భాష్యము. నేను నాదైన మిథ్యాభావన త్రిగుణ మిశ్రణముచే కలుగుచుండను. నేను శాంతుడను అని సత్వగుణితుడు తరచును. నేను కాముకున్న అని రజోగుణితుడు తరచును. నేను క్రోధిని అని తమోగుణితుడు తరచును. అదే నా శాంతము, నా కామము, నా కోపము అని మనుజుడు తరచుండను. పూర్తిగా శాంతియుత భావములో లగ్నమైన వాడు భౌతిక జగత్తులో పనిచేయజాలడు. కార్యనిర్వహణకు అతని ప్రేరణ లోపించను. అట్లే కామాత్రుడు శాంతి గాని నిగ్రహం గాని లేకుండా అంధుడయిండును. క్రోధములకు వశీభూతుడైన వాడు ఇతర గుణ మిశ్రణము లేకుండా ఈ జగత్తులో చక్కగా పనిచేయజాలడు. ఈ విధముగా భౌతిక గుణములు విశుద్ధ ప్రత్యేక రూపంలో నుండక ఇతర గుణములతో కలిసి ఉండటం మనము చూడవచ్చును. ఈ రీతిగా భౌతిక జగత్తులో సామాన్య వ్యవహారం కొనసాగుతున్నది. తొట్టతుదకు మనుజుడు నేను శ్రీకృష్ణుని నిత్యదాసును, భగవద్భక్తే నా ధనము అని తలచవలను. ఇది గుణాతీతమైన విశుద్ధ చేతన స్థితి. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. 7వ శ్లోకం. మనుజుడు ధర్మార్థ కామములందు నిష్ఠను కలిగినప్పుడు యత్నముచే కలిగడి శ్రద్ధ, సంపద, ఇంద్రియ భోగము త్రిగుణముల అన్యోన్య క్రియ ప్రకటనే అయ్యుండును. భాష్యం. ధర్మము, అర్థము, కామము అనవి ప్రకృతి గుణములందు నెలకొని ఉన్నవి. వాటి ద్వారా కలిగడి శ్రద్ధ, ధనము, భోగము గుణములందు మనిషి యొక్క ప్రత్యేకముగా స్థితిని స్పష్టముగా వెల్లడి చేయును. 8. మనుజుడు గృహస్థాశ్రమమునందు అనురక్తుడై ఇంద్రియ భోగం కోరినప్పుడు తత్ఫలితముగా స్వధర్మమునందు నెలకొనినప్పుడు ప్రకృతి గుణ మిశ్రమము ప్రకటమగును. స్వర్గ ప్రాప్తి కొరకు చేసడి స్వధర్మ పాలనము రజోగుణయుతముగాను సాధారణ సాంసారిక భోగమును అనుభవించుటకు చేసడి స్వధర్మ పాలనము తమోగుణయుతముగాను వర్ణాశ్రమ పద్ధతిలో కేవలము నిష్కామముగా చేసే ధర్మకార్యము సత్వగుణయుతముగాను తెలియబడినని శ్రీధర స్వామి అభిప్రాయపడి లౌకిక ధర్మము ఏ విధముగా ప్రకృతి గుణములందు ప్రకటమగునో భగవానుడు ఈ విధముగా వివరించినాడు. 9. ఆత్మనిగ్రహము వంటి లక్షణమును ప్రదర్శించే వ్యక్తిని సత్వగుణ ప్రధానునిగా ఎన్నుకొనవలను. అట్లే రజోగుణయుతుడు
కామముచే గుర్తింపబడును. కాగా తమోగుణయుతుడు క్రోధము వంటి గుణములచే గుర్తింపబడును. 10 స్వధర్మమును స్వధర్మమును నిరపేక్షముగా నాకు సమర్పించి భక్తితో నన్ను అర్చించిన పురుషుడు గాని స్త్రీ గాని సత్వగుణమునందు అన్నట్లుగాను తెలియబడును. 11 భౌతిక లాభాపేక్షను కలిగి స్వధర్మముచే నన్ను అర్చించువాడు రజోగుణయుతునిగా ఎరుగవలను. ఇతరులను హింసించే కోరికతో నన్ను అర్చించువాడు తమోగుణయుతుడవును. హరే కృష్ణ. చదువుతామమ్మా 12 నుంచి. చదువుతానమ్మా. హరే కృష్ణ. 12వ శ్లోకం. సత్వ రజస్తమో గుణములు జీవునిపై ప్రభావము చూపునే కాని నాపైన కాదు. మనస్సునందు ప్రకటమై అవి జీవుడు భౌతిక దేహములకు ఇతర సృష్టులకు అనురక్తుడైనట్లు చేయును. ఈ రీతిగా జీవుడు బద్ధుడగును. భాష్యము. జీవుడు భగవానుని తటస్థ శక్తి స్వరూపమై ఉన్నాడు. అతడు భగవన్ మాయచే మోహితుడయ్యేడి నైజమును కలిగి ఉండను. కానీ దేవదేవుడు మాయకు పరమ నియామకుడై ఉన్నాడు. మాయ ఎన్నడును భగవంతుని నియంత్రించలేదు. ఈ విధముగా నిత్యదాసులకు జీవులందరికీ శ్రీకృష్ణ భగవానుడు నిత్య పూజాధ్యేయమై ఉన్నాడు. త్రిగుణములు ప్రకృతి యందు ప్రకటమగును. బద్ధజీవుడు లౌకిక భావమును అవలంబించినప్పుడు అట్టి స్వభావ పరిధిలో గుణములు తమ ప్రభావమును చూపించును. కానీ మనుజుడు తన మనస్సును భగవద్భక్తిలో పునీతమనర్చుకొనినచో ప్రకృతి గుణములు అతనిపై ఇక ఏమాత్రము పనిచేయవు. ఏలయన ఆధ్యాత్మిక స్థాయిలో వాటి ప్రభావము ఉండదు. 13వ శ్లోకం. తేజోమయము విశుద్ధము మంగళకరమునైన సత్వగుణము రజస్తమో గుణములను జయించినప్పుడు మనుజుడు సుఖము ధర్మము జ్ఞానాది సద్గుణములతో కూడిన వాడవును. భాష్యము. సత్వగుణమునందు మనుజుడు తన మనస్సును ఇంద్రియములను నిగ్రహించగలడు. 14వ శ్లోకం. అనురక్తి భేదభావము కార్యము అను వానిని కలుగజేసేది రజోగుణము సత్వ తమో గుణములను జయించినప్పుడు మనుజుడు యశస్సును సంపదను సాధించుటకు కఠిన పరిశ్రమ కావించును. ఆ విధముగా రజోగుణమునందు అతనికి దుఃఖము సంఘర్షణము అనుభూతమగుచుండును. 15వ శ్లోకం. తమో గుణము రజస్తత్వములను జయించినప్పుడు అది మనుజుని చిత్తమును కప్పివేసి అతనిని మూర్ఖునిగను జడునిగను చేసివేయును. శోకమోహములందు పడినవాడై తమోగుణయుతుడు అతిగా నిద్రించును. దురాశకు లోనగుచుండును. ఇతరుల ఎడ హింసను కూడి ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 16వ శ్లోకము. చిత్తము నిర్మలము ఇంద్రియములు భౌతిక పదార్థం నుండి విరక్తము అయినప్పుడు మనుజుడు దేహమునందు అభయత్వమును మనస్సు నుండి అసంగత్వమును పొందగలడు. నన్ను అనుభూతమనర్చుకొనుటకు అవకాశము కలిగడి అట్టి స్థితిని సత్వగుణ ప్రధానమైనదిగా ఎరుగుము. 17 అత్యధిక కర్మల వలన బుద్ధి వికృతమగుట లౌకిక వస్తువుల నుండి విరక్తమగుటలో జ్ఞానేంద్రియములు అసమర్థములగుట దేహేంద్రియములు అస్వస్థముగా నుండుట మనస్సు విచలితమై ఉండుట అను లక్షణములచే రజోగుణమును నీ వెరుగుము. 18 చిత్తము విఫలమై చివరకు లయించినప్పుడు ఆ విధముగా మనుజుడు తన అవధానమును ఏకాగ్ర పరుపజాలనప్పుడు అతని మనస్సు స్పష్టమై తమస్సు విషాదము ఉదయించును. ఇట్టి స్థితి తమోగుణ ప్రధానమైనదిగా నీ వెరుగుము. 19 సత్వగుణ వృద్ధిలో దేవతల బలము పెరుగును. రజోగుణము వృద్ధి చెందినప్పుడు అసురుల బలవంతులగుదురు. ఉద్ధవ తమోగుణ వృద్ధితో రాక్షసుల బలము వృద్ధి చెందును. 20 సత్వగుణము నుండి జాగరూకత రజోగుణము నుండి స్వప్నముతో కూడిన నిద్ర తమోగుణము వలన స్వప్నరహిత గాఢ నిద్ర కలుగునని ఎరుగవలెను. తుర్యావస్థ ఈ 3 స్థితులలో వ్యాప్తమై ఉండి దివ్యమైనదిగా అలరారును. భాష్యము. మన మూల కృష్ణ భక్తి భావనము నిత్యముగా ఆత్మయందు విలసితమై ఉండును. అంతేగాక అది జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేది 3 స్థితులయందును నెలకొని ఉండును. ప్రకృతి గుణములచే కప్పబడినదే ఆధ్యాత్మిక చేతనము
ప్రకటము కాకపోయినను జీవుని అసలైన స్వభావముగా అది శాశ్వతముగా నెలకొని ఉండును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 21వ శ్లోకం. చదవండి. వైదిక సంస్కృతికి అంకితులైనట్టి బ్రాహ్మణులు సత్వగుణములచే ఉన్నత లోకములకు వెడలుదురు. ఇంకొక ప్రక్క తమో గుణము జీవుని తలక్రిందులుగా నీచమైన జన్మలలోనికి త్రోసివేయును. రజోగుణముచే జీవుడు మానవ దేహములందు జన్మలను పొందుచుండును. భాష్యం. తమోగుణయుతులకు శూద్రులు స్థూల దేహమునే ఆత్మ అని తలచిన వారై జీవిత ప్రయోజనమును గురించి లోతైన భ్రమలో మునిగియుందురు. రజస్తమో గుణయుతులైన వారిని వైశ్యులని పిలుతురు. వారు ధనము కొరకై తీవ్రముగా ఆశపడుచుందురు. రజోగుణయుతులకు క్షత్రియులు ప్రతిష్ట బలము కొరకు ఉవ్విళ్ళూరుచుందురు. కాని సత్వగుణయుతులు సమగ్ర జ్ఞానము కొరకై యత్నించుచు బ్రాహ్మణులని పిలవబడుదురు. అటువంటి బ్రాహ్మణుడు బ్రహ్మలోకమును చేరగలడు. తమోగుణయుతుడు క్రమముగా చెట్లు రాళ్ల వంటి స్థావర జీవజాతులలోనికి పతనము చెందును. కాగా రజోగుణమయుడు భౌతిక వాంఛతో నిండియున్నను దానిని వైదిక సంస్కృతి పరిధిలోనే నెరవేర్చుకొనున్నప్పుడు మానవునిగా కొనసాగుచుండును. 22వ శ్లోకం. సత్వగుణమునందు ఈ జగత్తును వీడెడి వారు స్వర్గలోకమునకు పోయెదురు. రజోగుణమునందు ఈ జగత్తును విడిచెడి వారు మానవలోకమున నిలిచెదురు. తమోగుణమున మరణించెడి వారు తప్పక నరకమున పోయుదురు. కాని గుణ ప్రభావము నుండి విడివడిన వారు నన్ను చేరెదరు. 23వ శ్లోకం. ఫలాపేక్ష లేకుండా నాకు అర్పణముగా చేయబడిన కర్మము సత్వగుణ యుతమైనదిగా భావించబడును. ఫలభోగ వాంఛతో చేయబడి కర్మము రజోగుణయుతమైనది. హింసాద్వేషముతో కూడిన కర్మము తమో గుణయుక్తమైనది. భాష్యం. ఫలవాంఛ లేకుండా భగవద్దర్పణముగా చేయబడి సాధారణ కర్మము సత్వగుణ ప్రధానమైనదిగా భావింపబడును. కాగా భగవన్ మహిమలు శ్రవణ కీర్తనముల వంటి భక్తి కలాపములు గుణాతీతమైనట్టి దివ్య కార్య రూపములు. చదవన ప్రభుజీ 24. ముందుకు వెళ్దాంలేండి అమ్మ. హరే కృష్ణ. సరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదా మాతాజీ ఉన్నారమ్మా? శారదా స్వరూపనారాయణ మాతాజీ. పద్మావతి మాతాజీ చదువుతారమ్మా? ఉన్నారా పద్మావతి మాతాజీ? వరలక్ష్మి మాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 24. పూర్ణ జ్ఞానము సత్వగుణయుతమైనది. ద్వైత భావముపై ఆధారపడిన జ్ఞానము రజోగుణయుతమైనది. మూర్ఖము లౌకికమైన జ్ఞానము తమోగుణయుతమైనది. కానీ నా యందు నిష్ట కలిగిన జ్ఞానము నిర్గుణమైనదని చెప్పబడినది. భాష్యము. తనకు సంబంధించిన ఆధ్యాత్మిక జ్ఞానము సత్వగుణయుతమైనట్టి సాధారణ ధార్మిక జ్ఞానమునకు అతీతమైనదని భగవానుడు ఇచ్చట స్పష్టంగా వివరించుచున్నాడు. సత్వగుణమునందు మనుజుడు అన్నింటి యందును ఉన్నతమగు ఆధ్యాత్మిక స్వభావ ఉనికిని ఎరగగలడు. రజోగుణమునందు అతడు భౌతిక దేహమును గురించి శాస్త్రీయ జ్ఞానమును బడయగలడు. ఇక తమోగుణములో అతడు ఉన్నతమగు ఎరక లేకుండా తన మనస్సును ఇంద్రియార్థములపైనే లగ్నము కావించి బాలుడు లేదా జడును వలె సమస్తమును గాంచును. లౌకిక సత్వగుణము పరతత్వమును గురించిన పరిపూర్ణ జ్ఞానమును ఒసగజాలదని ఈ శ్లోక వ్యాఖ్యానంలో శ్రీల జీవ గోస్వామి విస్తారంగా వివరించింది. దేవతలు శ్రీకృష్ణ భగవానుని దివ్య స్వరూపమును ఎరగజాలకపోయిరని నిరూపించుతూ శ్రీమద్ భాగవతము 6.14.2 నుండి ఒక శ్లోకంను ఉదహరించిది. లౌకిక సత్వగుణమునందు మనుజుడు ఉన్నత ఆధ్యాత్మిక స్వభావము నెరిగిన పుణ్యుడు లేదా ధార్మికుడు కాగలడు. కానీ విశుద్ధ సత్వగుణంలో అతడు పరతత్వము ప్రత్యక్షమగు ప్రేమయుత సంబంధమును ఏర్పరచుకొనును.
కేవలము లౌకిక పుణ్యంతో సరిపెట్టుకొనక అతడు నేరుగా భగవంతుణ్ణి సేవించును. రజోగుణం నందు బద్ధజీవుడు తన అస్తిత్వము, తన చుట్టూ ఉన్నట్టి లోక అస్తిత్వమును గురించిన కల్పనలలో మునిగి భగవద్రాజ్య ఉనికిని గురించి కల్పనము చేయుచుండును. తమో గుణమునందు మనుషుడు ఉన్నత ప్రయోజన రహితునిగా ఆహార, నిద్ర, భయ, మైథునములందు మనస్సును సంలగ్నమనర్చుతూ ఇంద్రియ భోగ జ్ఞానమును సంపాదించును. ఈ విధంగా ప్రకృతి గుణములందు బద్ధజీవులు ఇంద్రియ భోగము కొరకు యత్నించుటయో లేదా ఇంద్రియ భోగ రహితులుగా నగుటకు యత్నించుటయో చేయుతున్నారు. కానీ గుణాతీతమగు దివ్యమైన కృష్ణ భక్తి భావనా స్థితికి చేరనంత వరకు వారు తమ స్వాభావిక ముక్త కార్యములలో నేరుగా నెలకొనజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. భజన చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 25వ శ్లోకం. అరణ్యవాసము సత్వగుణయుతమైనది, నగర గ్రామవాసము రజోగుణయుతమైనది, ద్యూత గృహవాసము తమోగుణయుతమైనది, నేను వసించడి స్థానముందు వాసము నిర్గుణమైనది. భాష్యము. వృక్షములు, అడవి పందులు, కీటకములు వంటి పలు వన్యప్రాణులు వాస్తవమునకు రజస్తమో గుణములో ఉన్నవి. కాని అరణ్యమునందు మనుజుడు పాపములకు, భౌతిక సంపదలకు, కామపూరిత వాంఛకు దూరముగా ఒంటరి జీవితమును గడపగలిగేడి కారణమున అరణ్యవాసము సత్వగుణయుతమని చెప్పబడినది. చరిత్రలో లక్షలాది అనేక తరగతుల జనులు తపస్సును కావించి ఆత్మానుభూతిని బడియటకై వానప్రస్థ సన్యాసాశ్రమములను స్వీకరించి వనమునకు పోయి ఉండిరి. అమెరికా వంటి పాశ్చాత్య దేశములందు థోరో వంటి వ్యక్తులు లౌకిక కలాపముల నుండి బయటపడుటకై వనముకు ఎగి ఖ్యాతిని బడిసి ఉండిరి. ఇచ్చట గ్రామ అన పదము కుటుంబము ఉన్నట్టి గ్రామవాసమునని సూచించును. గృహస్థ జీవను నిక్కముగా మిథ్యా ప్రతిష్ట, మిథ్యాపూర్వకముగు ఆశ, మిథ్యా అనురాగము, శోకమోహములను కూడి ఉండెను. ఏలయన ఆత్మానుభూతికి పూర్తి వ్యతిరేకమైనటి దేహాత్మ బుద్ధి పైననే కుటుంబ సంబంధము ఆధారపడి ఉండెను. ద్యూత సదనం అను పదము క్లబ్బులు, మద్యశాలలు, కార్ల పందెము జరిగడి స్థలముల వంటి పాప స్థానములకు సూచించును. అచట అత్యంత హేయ స్థాయిలో తమోగుణయుతమగు చేతనము నెలకొని ఉండెను. మణికేతం అను పదము ఆధ్యాత్మిక జగత్తులో భగవద్ధామమును మరియు ఏచటనైతే శ్రీ విగ్రహము చక్కగా అర్చించబడును అట్టి భగవన్ మందిరములను సూచించును. ఆలయ జీవన నియమ నిబంధనలను చక్కగా పాటించుచు శ్రీకృష్ణ మందిరములో నివసించువాడు దివ్య పదమును వసించువానిగా తెలియబడును. సమస్త భౌతిక విషయమును ప్రకృతి గుణములను అనుసరించి 3 భాగములుగా విభజింపవచ్చుననియు, తుట్టతుడకు నాలుగవదగు దివ్యమగు కృష్ణ భక్తి మానవ సంస్కృతిని ముక్తి పదమునకు చేర్చిననియు ఈ శ్లోకమునందు భగవానుడు స్పష్టముగా వివరించుచున్నాడు. 26. అసంగుడగు కర్త సత్వగుణయుతుడు, స్వీయ వాంఛచే గుడ్డివాడైన కర్త రజోగుణయుతుడు, పూర్తిగా స్మృతి కోల్పోయిన కర్త తమోగుణయుతుడు. కానీ నన్ను ఆశ్రయించిన కర్త ప్రకృతి గుణములకు అతీతుడని తెలియబడును. భాష్యము. దివ్యుడగు కర్త తన కార్యములనన్నింటినీ శ్రీకృష్ణుని నిర్దేశములు, ప్రామాణికులకు భగవత్ ప్రతినిధులు నిర్దేశములను అనుసరించి వనరించుచుండెను. భగవంతుని నిర్దేశమును ఆశ్రయించి అట్టి కర్త ప్రకృతి గుణములకు అతీతముగా నిలుచును. హరే కృష్ణ. హరే కృష్ణ. 27వ శ్లోకం. ఆధ్యాత్మిక జీవనము పట్ల గల శ్రద్ధ సత్వగుణయుతమైనది గుణయుతమైనది. సకామ కర్మయందరి శ్రద్ధ రజోగుణయుతమైనది. అధర్మ కార్యములందరి శ్రద్ధ తమో గుణయుతమైనది. కానీ నా భక్తి అందరి శ్రద్ధ కేవలము నిర్గుణమైనది. 28. పుష్టికరమైనది, పవిత్రమైనది, అనాయాసముగా లభ్యమైనది నాకు ఆహారము సత్వగుణయుతమైనది. వెంటనే ఇంద్రియ సుఖము నొసగడ ఆహారము రజోగుణయుతమైనది. అపరిశుభ్రమైనది, దుఃఖము కలుగు చేయనిది నాకు ఆహారము తమోగుణయుతమైనది. భాష్యము. తమోగుణయుత ఆహారము కష్టదాయకము రోగమును కలుగు చేసి తుదకు అకాల మరణములకు దారితీను. 29.
ఆత్మ నుండి కలిగిన సుఖము సత్వగుణయుతము, ఇంద్రియ భోగముపై ఆధారపడిన సుఖము రజోగుణయుతము, మోహము ధైన్యములపై ఆధారపడిన సుఖము తమోగుణయుతము. కానీ నా యందు లభించిన సుఖము నిర్గుణమైనది. 30 కనుక ద్రవ్యము, దేశము, ఫలము, కాలము, జ్ఞానము, కర్మము, కర్త, శ్రద్ధ, అవస్థ, జీవజాతి, మరణానంతర గమ్యము అన్నియును ప్రకృతి త్రిగుణముల పైననే ఆధారపడి ఉన్నవి. 31 పురుష శ్రేష్ఠుడా, సమస్తమగు భౌతిక భావదశలు ప్రకృతి పురుషుల అన్యోన్య క్రియకే సంబంధించినవి, చూచినవి, వినినవి లేదా మనసులలో కేవలం ఊహించినవి ఏవైనను ఎటువంటి మినహాయింపు లేకుండా గుణమయములై ఉండును. 32 సౌమ్యుడా, ఉత్తమ బద్ధ జీవనపు ఈ వివిధ దశలు గుణముల నుండి పుట్టిన కర్మ నుండియే ఉత్పన్నమగుచున్నవి. మనస్సు నుండి ప్రకటమైన ఈ గుణములను జయించిన జీవుడు భక్తి యోగ విధానము చేతనను నాకు సమర్పణము కావించుకుని ఆ విధముగా నా ఎడ విశుద్ధ ప్రేమను పడియును. భాష్యం. మద్భావయ ప్రపంచతే అను పద సముదాయము భగవత్ ప్రేమ ప్రాప్తిని లేదా భగవంతునితో సమానమైన స్థితిని సూచించును. జ్ఞానానంద పూర్ణమైన జీవనము కలిగిన నిత్య భగవత్ రాజ్యము నందలి నివాసమే నిజమైన మోక్షము. బద్ధజీవుడు మిథ్యగా తనను గుణభోక్త అని తలచును. ఆ విధముగా ఒక ప్రత్యేకము కర్మము ఉత్పన్న మగుడు. దాని ఫలమే బద్ధజీవుని నిరంతర జన్మ మృత్యువులలో బంధించును. ఇట్లా వర్ణించబడినట్లు ఇట్టి నిష్ఫలమగు విధానమును భగవత్ ప్రేమ ద్వారా పరిహరింపవచ్చును. హరే కృష్ణ. హరే మొత్తం కృష్ణ. అంతా భగవద్గీతనే కదా. భగవద్గీత త్రిగుణాల కంటే కూడా డీటెయిల్డ్ గా లేదమ్మా ఇది? డీటెయిల్ గా ఉన్నాయి. అవును. అదే భగవద్గీతలో ఇంత త్రిగుణాలకి మహత్తత్వానికి సంబంధించినంత డీటెయిల్ ఉండదు మనకి. అంటే మనకి ఈ శ్రద్ధాత్రయ విభాగ యోగము అవి ఉంది కదా, 17-16 చాప్టర్స్ లో అంతా ఎక్కువగా దీన్నే కదా. హరే కృష్ణ. మళ్ళీ ఉద్యోగీత అన్నారు. సరే, అది నెక్స్ట్ నేను హరే కృష్ణ. 33వ శ్లోకం. కనుక పూర్ణ జ్ఞానము సంభవమైనట్టు మానవ జన్మను గడిచిన వారే బుద్ధిమంతులు కొన్న కల్మషము నుండి తాము విడుదల కావించుకొని నా అనన్య భక్తి యందు నెలకొనవలను. 34 వివేకవంతుడకు ముని నిస్సంగుడు అప్రమత్తుడినై తన ఇంద్రియములను అణిచి నన్ను అర్చించవను. సత్వగుణ విషయంలోనే నెలకొని వాడే అతడు రజస్తమోగం జయించవలను. 35 భక్తి యోగమునందు సుస్థిరుడై పిదప ఆ ముని గుణములేడు ఉపేక్షతో సత్వగుణమును జయింపవలను. ఆ విధముగా శాంతి చిత్తుడే అతడు ప్రకృతి గుణముల నుండి విడివడి బద్ధ జీవనమునకు అసలు కారణంనే విడిచి నన్ను పొందును. భాష్యము. నైరపేక్షైన అను పదం ప్రకృతి గుణముల నుండి పూర్తి అసంగత్వం సూచించు. పూర్తిగా దివ్యమైనట్టు భగవత్ సేవ నడి సాంగత్యంచే మనుషుడు ప్రకృతి గుణములందు రుచిని విడవగలడు. 36 శ్లోకం. మనస్సు యొక్క సూక్ష్మ బంధనము నుండి భౌతిక చిత్తము నుండి పుట్టిన గుణముల నుండి ముక్తుడే జీవుడు నా దివ్య రూపానుభవంతో పూర్తిగా సంతుష్టుడవు. అతడు బయట ఇంద్రియ భోగములకే అన్వేషింపు. అనంతరము అట్టి భోగమును ఊహించుడు గాని స్మరించుడు గాని చేయడు. భాష్యం. కృష్ణ భక్తి భావంలో ఆధ్యాత్మిక మూర్తిని పడేటకు మానవ జన్మ ఒక దుర్లభమైన అవకాశం. త్రిగుణముల లక్షణములను కృష్ణ భక్తి భావన యొక్క దివ్య స్థితిని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయంలో విస్తారంగా వివరించింది. శ్రీకృష్ణ నామమును ఆశ్రయించమని శ్రీ చైతన్య మహాప్రభు మన ఆదేశించి ఉంది. ఆ పద్ధతిచే మనము ప్రకృతి గుణములను సులభంగా దాటి కృష్ణ భక్తి నుండి నిజమైన జీవితం ఆరంభింపగలం. శ్రీమద్ భాగవతం నందలి ప్రకృతి త్రిగుణములు వాటికి అతీతము అని ఏకాదశ స్కందములోని 25వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యం సమాప్తము. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 26వ అధ్యాయము ఐలగీతము. ప్రతికూల సాంగత్యము మనుజుని భక్తియోగ స్థితిని నాశనము చేసడి విధమును, సాధు సాంగత్యముచే అతడు భక్తియోగం యొక్క మహోన్నత స్థితిని బడసడి విధమును ఈ అధ్యాయము వివరించింది. భగవంతుని పొందుటకు పరమ అనుకూలమైనట్టి మానవ దేహమును పొంది భగవద్భక్తి ధర్మములో నెలకొనిన జీవుడు పరమానంద స్వరూపులకు దేవదేవుని అనుభూతం అనర్చుకొనుటకు సమర్థుడగును. భగవత్పరాయణుడైన అట్టి వ్యక్తి మాయా ప్రభావము నుండి ముక్తుడగును. మాయా రచితమగు ఈ జగత్తులో
వసించుచున్నను దానిచే అతడు ఏమాత్రము అంటపడకుండను. ఇంకొక ప్రక్క మాయాబద్ధులకు జీవులు కేవలము శిష్ణోధర పరాయణులై ఉందరు. అపవిత్రులైన అట్టివారి సాంగత్యముచే మనుషుడు అజ్ఞాన గర్తమున పడిపోవును. స్వర్గలోక కాంత ఊర్వశి సాంగత్యముచే మోహితుడైన పురూరవ చక్రవర్తి తదనంతరము ఆమె విరహము వలన నిర్వేదమునకు గురి అయ్యను. ఆ విధముగా అతడు స్త్రీ సాంగత్యము పట్ల తన తృణీకారమును వెలిబుచ్చుచు ఒక గీతమును ఆలపించెను. చర్మము, మాంసము, రక్తము, స్నాయువు, మేధస్సు మధ్య అస్థులతో కూడిన ఒక ముద్ద వంటి స్త్రీ లేదా పురుషుని దేహము పట్ల అనురక్తులైన వారు కేవలము క్రిముల వంటి వారే అని అతడు అభివర్ణించాను. స్త్రీ దేహంచే చిత్తము హరింపబడిన వాని విద్యకు, తపస్సునకు, త్యాగమునకు, వేద శ్రవణమునకు, ఏకాంత జీవనమునకు, మౌనవ్రతమునకు విలుమేమున్నది? పండితులైన వారు కామాది 6 శత్రువులను విశ్వసింపక ఆ విధముగా స్త్రీ సాంగత్యమును లేదా స్త్రీలకు లొంగినట్టి పురుషుల సాంగత్యమును విడనాడవలను. ఈ విషయములను ప్రకటించిన పిమ్మట పురూరవ చక్రవర్తి మోహ విముక్తుడై అంతర్యామిగానున్న భగవంతుని అనుభూతిని పడిచెను. సారాంశమేమనగా బుద్ధిమంతుడగు వ్యక్తి దుస్సాంగత్యమును త్యజించి సాధు సాంగత్యము పట్ల ఆకర్షితుడు కావలను. వారి దివ్యోపదేశముల ద్వారా భగవద్భక్తులు మనస్సు యొక్క మిథ్యాశక్తిని తెంచివేసుకొనగలరు. నిజమైన సాధువులు సర్వదా ముక్తులు, భగవత్పరాయణులు అయి ఉందరు. వారి సాంగత్యమున భగవంతుని గురించి నిరంతర చర్చ జరుగుచుండును. వారిని సేవించడం ద్వారా జీవుడు పాపములను పూర్తిగా నశింపజేసుకుని భగవద్భక్తుని పడేను. అనంతగుణ సాగరుడగు భగవంతుని భక్తియుత సేవయే లభించినప్పుడు ఇక పొందవలసిందేమీ మిగిలి ఉండను. చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామం. 1వ శ్లోకం. భగవానుడు పలికెను, నన్ను అనుభూతమొనర్చుకొనుటకు అవకాశమునసుకున్నటువంటి మానవ జన్మను బడసి నా భక్తి యందు నెలకొనిన వాడే మనుజుడు సర్వానంద నిధిని ఎల్ల జీవుల హృదయములందు వసించడి పరమాత్ముడను అగు నన్ను పొందగలడు. భాష్యం. ఆధ్యాత్మిక ముక్తిని పడసిన వారైనను దుస్సాంగత్యం వలన ఆత్మానుభూతి నుండి పతనము చెందెదరు. భౌతిక జగత్తులో స్త్రీ సాంగత్యం అన్నది ప్రత్యేకించి మహాప్రమాదకరమైనది. అందువలన అట్టి పతనమును నివారించుటకే ఈ అధ్యాయం నందు ఐలగీతము చెప్పబడినది. ఆధ్యాత్మిక బుద్ధిని జాగృతమనర్చడి సాధు పురుషుల సాంగత్యం చే మనుజుడు మైథునాకర్షణ నుండి బయటపడగలడు. కనుకనే ఐలగీతముగా కూడా తెలియబడి పురూరవుని అద్భుతమైన గీతమును శ్రీకృష్ణుడు ఉద్ధవునకు తెలుపనున్నాడు. 2వ శ్లోకము. దివ్య జ్ఞానమునందు స్థితుడైన వ్యక్తి గుణమయమగు వస్తు తాదాత్మ్యమును విడిచి బద్ధ జీవన ముక్తుడగును. నిరంతరము వాటితోనే ఉన్నప్పటికీ అవి కేవలము మాయామయములని గాంచుచు అతడు గుణ సంపర్కమును విడిచును. ప్రకృతి గుణములు వాటి ఫలములు సత్యములు కావు కనుక వాటిని అతడు స్వీకరింపడు. భాష్యము. త్రిగుణములు నానా విధములకు దేహములు, ప్రదేశములు, కుటుంబములు, దేశములు, ఆహారములు, ఆటలు, యుద్ధము, శాంతి మున్నగు వానిగా ప్రకటమగుచుండును. వేరు మాటలలో భౌతిక జగత్తులో మనము చూచడి సమస్తము త్రిగుణమయమే అయి ఉన్నది. ముక్తాత్ముడు ప్రకృతి సాగరములో ఉన్నప్పటికీ సమస్తమును భగవంతుని సొత్తుగా చుచుచు బద్ధుడు కాకుండును. మాయ అటువంటి ముక్తాత్ముని దొంగగా చేయుటకు అనగా ఇంద్రియ భోగార్థం భగవంతుని సొత్తును అపహరించినట్లు చేయుటకు యత్నించినను కృష్ణ భక్తుడు దాని ఎరకు బలికాడు. అతడు కృష్ణ భక్తి భావన యందు నీతిమంతునిగాను విశుద్ధునిగాను నిలిచి ఉండును. అనగా విశ్వంనందలి ఏదైనను విశేషముగా మాయామయముగు స్త్రీ రూపము ఇంద్రియ భోగార్థము తన సొత్తు కాగలదని అతడెన్నడునూ భావింపడు. 3వ శ్లోకం. శిష్ణోదర పరాయణులకు లౌకికులతో ఎన్నడూనూ సాంగత్యము చేయకూడదు. వారిని అనుసరించుటచే మనుజుడు అంధుని అనుసరించని అంధుని వలె లోతైన చీకటి గర్తమున పడిపోం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ ఎవరమ్మా? భారతి మాతాజీ ఉన్నారమ్మా? సుమ మాతాజీ చదువుతారమ్మా? చదువుతా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 4వ శ్లోకము. సుప్రసిద్ధుడగు పురూరవ చక్రవర్తిచే ఈ గీతము ఆలపించబడినది. తన పత్నియగు ఊర్వశి విరహముచే తొలుత మోహితుడైనను అతడు శోకమును అణుచుకొని వైరాభ్య భావనను పొందెను.
భాష్యము శ్రీమద్ భాగవతం నందలి 9వ స్కందంలో కూడా ఈ కథ వర్ణింపబడినది. ఐలుడు పురూరవుడు గొప్ప రాజు. అతని కీర్తి అతి విస్తారమైనది. ఊర్వశి విరహముచే తొలుత అతడు గొప్ప మోహమునకు గురి అయ్యను. కానీ కురుక్షేత్రమున ఆమెను కొంత తడువు కలుసుకొనిన పిమ్మట అతడు గంధర్వులచే చెప్పబడిన యజ్ఞము ద్వారా ఆ దేవతలను అర్చించి ఊర్వశి వసించడి లోకమును చేరుకొనెను. 5వ శ్లోకము. తనను ఆమె విడిచి వెళ్ళినప్పుడు తాను నగ్నముగా ఉన్నను. అతడు పిచ్చివాని వలె ఆమె వెంట పరుగుదీయుచు, దేవి, ఓ ఘోరమైన దాన, దయచేసి నిలువుము అని గొప్ప దుఃఖముతో అరిచెను. భాష్యము ప్రియమైన పత్ని తనను విడిచిపోవచుండగా దిగ్భ్రాంతికి లోనైన రాజు ఆమెతో, దేవి, దయచేసి క్షణకాలం ఆలోచింపుము, నిలువుము. ఓసి ఘోరమైన దాన, నీవు నిలవలేవా? కొంత తడువు మనమెందులకు మాట్లాడుకొనకూడదు? ఎందుకు నీవు నన్నిట్లు చంపుచున్నావు అని పలికెను. ఆ విధముగా శోకించుచు అతడు ఆమెను వెంబడించెను. 6వ శ్లోకం. పురూరవుడు రాత్రియందు పెక్కు సంవత్సరములు మైదున భోగమును అనుభవించినప్పటికీ అట్టి తుచ్చమైన భోగముచే సంతుష్టుడు కాలేదు. అతను మనసు ఊర్వశి పట్ల ఎంతగా అనురక్తమయ్యనగా రాత్రులు ఏ విధంగా వచ్చి పోవుచున్నవో అతడు గమనింపజాలకపోయెను. భాష్యము ఊర్వశితో పురూరవుని లౌకిక అనుభవమును ఈ శ్లోకము సూచించును. ఐల ఉవాచ. ఐల రాజు పలికెను, ఆహా, నా మోహం ఎంతగా విస్తరించినదో చూడుడు. ఈ సుందరి నన్ను ఆలింగనము చేసుకొనుచు నా గొంతును తన పిడికిలితో పట్టుకొన్నది. నా చిత్తము కామముచే ఎంత దూషితమైనదనగా నా జీవితం ఎట్లు గడిచిపోవచున్నదో నేను ఎరుగుకుంటిని. 8వ శ్లోకము. ఆ వనిత నన్నెంత వంచినదనగా సూర్యుని ఉదయాస్తమయములు నేను గమనింపలేదు. అయ్యో, ఎన్నియో సంవత్సరములు నేను వృధాగా రోజులను గడిపివేసితిని. భాష్యము సుందరి ఎడ అనురాగం వలన పురూరవుడు భగవద్భక్తిని మరిచిన వాడే ఆ అందమైన యువతిని ఆనందపరచుటలో మునిగెను. ఆ విధంగా అతడు తన విలువైన కాలమును వృధాపరిచినందులకు శోకించెను. కృష్ణ భక్తి భావనాయుతులు ప్రతిక్షణము భగవత్ సేవ యందే వినియోగింతురు. 9వ శ్లోకము. ముందుకెళ్దామా? హరే కృష్ణ బాబుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కళామాతాజీ చదువుతారమ్మా. చదువుతా. 9వ శ్లోకం. ఆహా, నేను ఎంత గొప్ప చక్రవర్తిని, నరదేవ శిఖామణిని అయినప్పటికీ నా మోహమెట్లు నన్ను స్త్రీ చేత క్రీడామృగముగా చేసి వేసినదో గాంచుము. భాష్యము. రాజు దేహము స్త్రీ యొక్క బాహ్య కోరికలను తీర్చుటలోనే పూర్తిగా నెలకొనినందున అతని దేహము ఇప్పుడు స్త్రీ చేతులలో క్రీడామృగము వలె నయ్యను. 10వ శ్లోకం. నేను గొప్ప ఐశ్వర్యముతో కూడిన మహాశక్తివంతుడనే అయినప్పటికీ ఆ వనిత నన్ను తుచ్చమగు గడ్డిపోచవలే త్యజించినది. అయినను నగ్నముగా సిగ్గు లేకుండా నేను పిచ్చివాని వలె ఏడ్చుచు ఆమెని వెంబడించితిని. 11వ శ్లోకం. నా నామమాత్రమగు ప్రభావము, తేజస్సు, ఏలుబడి ఎక్కడున్నవి? ఆడగాడిదచే ముఖము మీద తన్నబడి గాడిద వలె నన్ను అదివరకే విడిచిపెట్టిన ఆ వనిత వెంట నేను పరుగు తీసితిని. 12వ శ్లోకం. స్త్రీచే మనస్సు బడించినచో ఆ గొప్ప విద్య లేదా తపోత్యాగ సాధన వలన ఏమి లాభము? వేదాధ్యయనము, ఏకాంతవాసము, మౌనము వలన ఎట్టి లాభము కలుగును? భాష్యము. హృదయము మనస్సు తుచ్చమగు వనితచే హరింపబడినచో పైన పేర్కొనబడిన పద్ధతులన్నీయు వ్యర్థమే అగును. స్త్రీ సాంగత్యమునకై అర్రులు చాచువాడు నిక్కముగా తన ఆధ్యాత్మిక ప్రగతిని పాడు చేసుకును. శ్రీకృష్ణుని తమ ఉపపతిగా స్వీకరించినట్టి బృందావన ముక్త గోపికలను అర్చించినచో మనుజుడు తన మానసిక కలాపములను కామ కల్మషము నుండి దూరము కావించవచ్చునని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతీ ఠాకూరులు తెలిపిరి. 13వ శ్లోకం. నాకు ధిక్కారమగుగాక, నేనెంతటి మూర్ఖుడనగా మహాపండితుడనని గర్వంతో చెప్పుకునేను నా శ్రేయస్సునైనను ఎరుగని వాడనైతిని. మహోన్నతమగు ప్రభువు స్థానమును సాధించినప్పటికీ నేను ఎద్దు లేదా గాడిద వలె స్త్రీలచే జయింపబడితిని. భాష్యము. ప్రపంచమునందలి మూర్ఖులందరూ ఇంద్రియ భోగమచే మత్తిల్లిన వారు స్త్రీ సాంగత్యమునకై కామోన్మత్తులై
ఎద్దులు గాడిదలే అయినప్పటికీ తమను తాముగా గొప్ప పండితులమని భావింతురు. గురుదేవుని కరుణచే అట్టి కామ ప్రవృత్తి క్రమముగా తొలగగానే మనుజుడు ఘోరమైనది నీచమైనది నగు ఇంద్రియ భోగ స్వభావము నెరగగలడు. ఈ శ్లోకములో పురూరునికి బుద్ధి వచ్చినట్లయినది. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి అక్క. 14వ శ్లోకం. నేటి ఆహుతులచే అగ్ని ఎన్నడును శమించని చందమున ఊర్వశి యొక్క నామమాత్రమగు అధరామృతమును పలు సంవత్సరములు పానము చేసిన పిమ్మటయు నా హృదయంలో కామవాంఛ మరలా మరలా ఉత్పన్నమైనదే గాని ఎన్నడును సంతృష్టి చెందలేదు. 15. ఒక వేశ్యచే హరించబడిన నా చిత్తమును ఇంద్రియ పరిధికి ఆవలనున్నవాడు ఆత్మారాములకు ప్రభువునైన భగవంతుడు తప్ప వేరెవ్వరూ కాపాడగలరు. 16. దుర్మతి అజితేంద్రియుడను అయిన కారణమున ఊర్వశి మంచి మాటలతో హితవు చెప్పినను నా మనస్సులోని మోహము తొలగిపోలేదు. భాష్యము. స్త్రీలయందు విశ్వాసము ఉంచరాదని లేదా వారి వాగ్దానములను నమ్మరాదని ఊర్వశి పురూరవునితో స్పష్టముగా తెలిపినట్లు శ్రీమద్ భాగవతమునందలి 9వ స్కందములో వర్ణించబడినది. అట్టి నిష్కపటముకు సలహా ఇచ్చినప్పటికీ అతడు పూర్తిగా అనురక్తుడై ఆ విధముగా గొప్ప మానసిక వేదనను అనుభవించెను. 17. నా నిజమైన ఆధ్యాత్మిక స్వభావమును నేనే ఎరగనప్పుడు నాకు కలిగిన కష్టమునకు ఆమెనెట్లు నిందించగలను? నా ఇంద్రియములను నియంత్రింపజాలక ఆ రీతిగా నేను హాని చేయని త్రాడును సర్పమని పొరపడేడి వ్యక్తిని పోలితును. భాష్యము. ఎవడేని వ్యక్తి త్రాడును చూసి పాముగా పొరపడినప్పుడు భయభీతుడు చింతాగ్రస్తుడు అగును. కాని అట్టి భయము చింత కేవలము భ్రమయే అయి ఉన్నది. ఏలయన త్రాడు ఎన్నడను కాటు వేయబోదు. అట్లే భౌతికమగు భగవన్మాయ తన ఇంద్రియ భోగము కొరకే ఉన్నదని పొరబడేవాడు నిక్కముగా మాయామయ చింతాభయములనడి రాయిని తలపైన పడవేసుకొను. ఊర్వశిని నిందించ పని లేదని పురూరవుడు ఇచ్చట నిష్కపటముగా ఒప్పుకొనినాడు. తానే పొరపాటుగా ఆమెను భోగవస్తువుగా భావించినందున ప్రకృతి నియమములను అనుసరించి కష్టములకు గురైనవాడు. ఊర్వశి యొక్క బాహ్య రూపమును స్వలాభము కొరకు వాడుకొని యత్నించినందున స్వయముగా పురూరవుడే అపరాధి అయి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. 18వ శ్లోకం. మలినమైనది దుర్గంధభరితమైనది అయిన ఈ దూషిత దేహము అసలు ఏమిటి? స్త్రీ దేహం యొక్క సుగంధ సౌందర్యములకు నేను ఆకర్షితుడినైనను ఆ నామమాత్ర ఆకర్షణ గుణమునిట్టివి. అవి కేవలము మాయారచితము మిథ్యా ఆవరణ మాత్రమే అయి ఉన్నవి. భాష్యము. ఊర్వశి యొక్క సుగంధిత సుందర రూపమునకు తాను పిచ్చిగా ఆకర్షితుడైనను యథార్థమునకు దేహము మలము, వాయువు, కఫము, రామముల వంటి అసహ్యమైన వాటితో నిండిన సంచి వంటిదని పురూరవుడు ఇప్పుడు అవగతము చేసుకున్నాడు. అతడు ఇప్పుడు వివేకవంతుడైనాడు. 19-20 శ్లోకములు. వాస్తవమునకు దేహము ఎవరి సొత్తో మనుషుడు ఎన్నడను నిర్ణయింపజాలడు. ఇది జన్మనిచ్చిన తల్లిదండ్రులకు చెందినదా, లేక దానికి సుఖమునొసగడు భార్యకు చెందినదా, లేక దేహమును ఆజ్ఞాపించడి యజమానికి చెందినదా? ఇది చితిపైన అగ్నికి చెందినదా, లేక తుట్టతొదుకు దానిని భక్షించడి కుక్కలు నక్కలకు చెందినదా? ఇది సుఖదుఃఖ భోక్తయగు ఆత్మకు చెందినదా, లేక దీనిని ప్రోత్సహించుచు తోడ్పడి సన్నిహిత బంధువులకు చెందినదా? మనుషుడు దేహ యజమానిని ఖచ్చితముగా నిర్ణయించలేకపోయినను దాని ఎడ అమితానురక్తుడగును. దేహము నీచగతిని పొందడి దూషిత రూపమే అయినను పురుషుడు స్త్రీ వదనమును తేరిపారా చూచినప్పుడు ఎంత అందమైన వనిత, ఈమెది ఎంత చక్కని నాసిక, ఈమెది ఎంత అందమైన చిరునవ్వు అని తలుచుచుండును. భాష్యం. దేహమును పాతిపెట్టినప్పుడు క్రిములచే తినివేయబడును.
అగ్నిలో దహించినప్పుడు బూడిదగా మారిపోను. అది నిర్జన ప్రదేశంలో మరణించినప్పుడు కుక్కలు రాబందులచే తినివేయబడునని తుచ్చనిస్తే నీచగతిని పొందేది అని పద సముదాయము సూచించును. మాయ స్త్రీ రూపమును ప్రవేశించినదే పురుషుని మనస్సును మోహపరుచును. స్త్రీ రూపమునందున్న మాయకు పురుషుడు ఆకర్షితుడైనను స్త్రీ దేహమును ఆలింగనము చేసుకున్నప్పుడు అతనికి 2 చేతుల నిండుగా మలము, రక్తము, చీము, చర్మము, ఎముకలు, రామములు, మాంసమే లభించగలదు. జనులు దేహాత్మ బుద్ధితో సునక మార్జాలములోనే వ్యవహరించగలదు. మనుషుడు కృష్ణభక్తి భావనను కలిగిన వాడే దేవదేవుని శక్తులను సులాభమునకే వినియోగించుకున్నట్టుకు మిథ్యగా యత్నింపక అతనిని సేవించుటను నేర్వవలను. 21వ శ్లోకం. చర్మము, మాంసము, రక్తము, కండరములు, మేధ, మజ్జ, ఎముకలు, మలము, మూత్రము, చీముతో తయారైన దేహములు యత్నించే వారులకు సామాన్య క్రిములకు భేదం ఏమున్నది? హరే కృష్ణ. హరే కృష్ణ. బాగుంది ఈ ప్రశ్నకు. ఈ శ్లోకం బాగుంది ప్రభు. ఈ దేహం ఎవరి సొత్తో ఎవరికీ తెలియదు. సుజాత మాత జిల్లారామా చదవండి. 22వ శ్లోకం. దేహం యొక్క స్వభావమును వాయిస్ చాలా లోగా వస్తుందమ్మా. ఇప్పుడు ప్రభుజీ, చదవండి. దేహము యొక్క స్వభావమును సిద్ధాంతపరముగా ఎరిగిన వాడైనను స్త్రీలతో లేదా స్త్రీ సంగులకు పురుషులతో ఎన్నడను సాంగత్యము నిలుపరాదు. ఇంద్రియార్థములతో ఇంద్రియముల సంపర్కము నిక్కముగా మనస్సును కల్లోలపరచును. 23. కనని వినని విషయములచే మనస్సు కలత చెందదు కనుక ఇంద్రియ నిగ్రహము కలిగిన మనుజుని మనస్సు సహజముగానే లౌకిక కలాపములను విరమించి శాంతమై ఉండును. భాష్యము. కన్నులు మూసుకొనినప్పుడును కలగొనప్పుడును లేదా ఏకాంతముగా వసించుచున్నప్పుడును మనుజుడు ఇంద్రియ భోగమును గుర్తు చేసుకొనవచ్చును లేదా ఊహించుకొనవచ్చునని ఎవరైనా వాదించవచ్చును. కానీ అట్టి అనుభూతి అతడు పదే పదే చూసినట్టి వినినట్టి పూర్వ ఇంద్రియ భోగం వలననే కలిగినట్టిది. మనుజుడు ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి నియంత్రించినప్పుడు, విశేషముగా స్త్రీలతో సన్నిహిత సంపర్కము నిరోధించినప్పుడు మనస్సు యొక్క లౌకిక భావన ఇంధనము లేనట్టి అగ్ని వలె సన్నగిల్లి తుదకు నశించిపోవును. 24. కనుక మనుజుడు తన ఇంద్రియములచే స్త్రీలతో లేదా స్త్రీ సంగులకు పురుషులతో స్వేచ్ఛగా సాంగత్యము చేయరాదు. మహావిద్వాంసులే అరిషడ్వర్గములను విశ్వసింపరు. అయినచో నా వంటి మూర్ఖుల విషయములో వేరుగా చెప్పునదేమున్నది? 25. భగవానుడు పలికెను. ఈ విధముగా దేవ నరశ్రేష్ఠుడగు పురూరవుడు ఈ గీతమును ఆలపించి ఊర్వశీ లోకమును తాను సాధించిన పదమును త్యజించెను. దివ్య జ్ఞానముచే తన మోహము తొలగగా అతడు నన్ను హృదయస్థ పరమాత్మనిగా నెరిగి తుదకు శాంతిని పొందెను. 26. కనుక బుద్ధిమంతుడకు వ్యక్తి సమస్తముకు దుస్సాంగత్యమును విడిచి సాధుజన సాంగత్యమును చేపట్టవలెను. సాధుజనుల వాక్కులు మనస్సు యొక్క అమితాశక్తిని ఛేదించి వేయగలవు. హరే కృష్ణ. హరే కృష్ణ. శారదామాత జిల్లారామా. హరే కృష్ణ ప్రభుజీ, కొంచెం పేజ్ నెంబర్ చెప్తారండి? 457 27వ శ్లోకం. సరే 26 456 పేజ్ అమ్మా. థ్యాంక్స్ ప్రభుజీ. 27వ శ్లోకం నుంచి మొదలు పెట్టాలి. హరే కృష్ణ. నా భక్తులు తమ చిత్తములను నాయందే లగ్నము కావించి భౌతికమైనదగు దేనిపైనను ఆధారపడరు. వారు సర్వదా శాంతులు, సమదర్శులు, మమత్వరహితులు, నిరహంకారులు, ద్వంద్వరహితులు, లోభరహితులునై ఉందురు. 28. మహాభాగా ఉద్ధవ, అట్టి సాధుజన సాంగత్యములో నిరంతరము నా కథలు చర్చించబడును. నా మహిమల అట్టి శ్రవణ కీర్తనములందు పాలు పంచుకొనడివాడు నిక్కముగా సర్వపాప విముక్తుడగును. భాష్యము. విశుద్ధ భక్తుని నుండి నేరుగా ఉపదేశమును పొందనప్పటికీ మనుజుడు కేవలము అతడు కావించడి భగవత్ కీర్తనమును వినుట వలన మాయలో తగులుకొనుటచే కలిగడి పాపముల నుండి పునీతుడు కాగలడు. 29. నా కథలను వినువాడు, కీర్తించువాడు, ఆదరముతో హృదయమున నిలుపుకొనువాడు, శ్రద్ధతో నా ఎడ అనురక్తుడై ఆ విధముగా నా భక్తి యోగమును బడయును. భాష్యము. ఉన్నతుల కృష్ణ భక్తుల నుండి శ్రవణము చేసేడివాడు
సంసార సాగరము నుండి రక్షింపబడును. మనుజుడు ప్రామాణిక గురుదేవుని ఆజ్ఞను పాటించినప్పుడు మనస్సు యొక్క కలుషిత కలాపములు నిలిచిపోగలవు. అప్పుడు అతడు సమస్తమును నవీన ఆధ్యాత్మిక వెలుగులో గాంచగా నిస్వార్థ భగవత్ సేవాభిలాష వికసించగలదు. అది భగవత్ ప్రేమ ఫలమును ఒసగగలదు. 30వ శ్లోకం. పరబ్రహ్మమును అనంత గుణమయుడను ఆనందానుభవ స్వరూపుడను అగు నా ఎడ భక్తియుత సేవను పొందిన పిమ్మట పరిపూర్ణుడగు భక్తునికి పొందవలసినది ఇక ఏమి మిగిలి ఉండును. భాష్యము. కృష్ణ భక్తి ఎంత మనోహరమైనదనగా విశుద్ధ భక్తుడు భగవత్ సేవను తప్ప వేరేదియును కోరడు. గోపికలు తామొనర్చడి సేవనే తన ఎడ భక్తికి చరమ ఫలముగా స్వీకరించవలసి ఉన్నదని శ్రీకృష్ణుడు శ్రీమద్ భాగవతమునందలి 10వ స్కందములో పలికెను. ఏలయనా వేరేదియును భక్తి యోగము వలె అమిత సుఖమును జ్ఞానమును ఒసగజాలదు. శ్రీకృష్ణ భగవానుని నామ యశస్సులను మనుజుడు శ్రద్ధతో కీర్తించినప్పుడు వినినప్పుడు హృదయము నిర్మలమై క్రమముగా అతడు కృష్ణ భక్తి భావన యొక్క అసలైన ఆనంద స్వభావమును ఎరుగగలడు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్ ప్రభాకర్ ప్రభు చదువుతారు ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞాగ్ని సమీపించే వానికి చలిత సేవలో నెలకొనిన వారికి జడత్వము భయము హాస్యము. కామ్యకర్మలలో నెలకొనిన వారు నిక్కముగా మందమొద్దులే. భగవంతుని గురించి ఆత్మను గురించి వారికి ఉత్పన్నమైన ఎరుక ఉండదు. లౌకికులందరూ దాదాపుగా తమ ఇంద్రియములను అభిలాషలను సంతృష్టిపరచడంలోనే నెలకొని ఉందరు. ఆ విధముగా వారు మందమతులు లేదా దాదాపు అచేతనంలోని భావించబడదు. అగ్నిని సమీపించడానికి చలి భయము చీకటి తొలగిపోయినప్పుడు భగవత్పాదపద్మమును సేవించినప్పుడు అట్టి మందబుద్ధి భయము అజ్ఞానము తొలగిపోను. 32 ఘోరములు సంసార సాగరమున పదే పదే మునుగుచు తేలుచుండెడి వారలకు పూర్ణ జ్ఞానమునందు శాశ్వతముగా నెలకొన్న భగవద్భక్తులే పరమాశ్రయమై ఉన్నారు. అటువంటి భక్తులు వీటి యందు మునిగేడి వారలను రక్షించుటకు ఉన్నట్టు దృఢమగు నౌక వంటి వారు. 33 అన్నము సకల జీవులకు ప్రాణమైనట్లు ఆర్తులకు నేను చరమాశ్రయమునైనట్లు మరణావస్థలో ఉన్నవానికి ధర్మమే సంపద అయినట్లు సంసార భయం కలిగి నా జనులకు నా భక్తులే ఆశ్రయమై ఉన్నారు. భాష్యం. కామక్రోధములచే కిందకు ఏడవబడి భీతి చెందిడి వారు భగవద్భక్తులు చరణకమములను ఆశ్రయించవలేను. భగవద్భక్తులు మనుజుని భగవత్ సేవలో సురక్షితముగా నెలకొనజేసెదరు. 34 నా భక్తులు దివ్య నేత్రమును వసగుదురు కాగా సూర్యుడు కేవలము బాహ్య దృష్టిని అదిను ఆకాశములో ఉదయించినప్పుడే వసకును. నా భక్తులే నిజమైన పూజనీయ దేవతలు, నిజమైన బంధువులు. వారు యజమాని ఆత్మ వంటి వారు. తొట్టతుదకు వారు నాకు అభిన్నులు. భాష్యం. మూర్ఖత్వమే అపవిత్ర భక్తుల సంపద. అట్టి వారు సంపదకే ఎక్కువ విలువనిచ్చి అజ్ఞానాంధకారంలో నిండిపోటకు మనస్సును తెరపరుచుకొని ఉందురు. భగవద్భక్తులు సూర్యుని వంటి వారు. వారి వాక్కులు వెలుగుచ్చే జీవుల జ్ఞాననేత్రములు తెరుచుకొనగా అజ్ఞానాంధకారం నశించును. ఆ విధముగా భక్తులే యజమాని నిజమైన బంధుమిత్రులై ఉన్నారు. వారే నిజమైన సేవాపాత్రుడు గాని ఇంద్రియ భోగమునకై బొబ్బలు పెట్టి భౌతిక దేహమే కాదు. 35 ఈ విధముగా క్రూర యొక్క లోకములో వసించవలనని కోరికను విడిచిన వాడే ముక్త సంగుని వలె ఆత్మారాముని వలె ధరణి అంతటను స్వేచ్ఛగా సంచరింపదొడగను. శ్రీమద్ భాగవతమునందలి ఐలగీతమును ఏకాదశ స్కందములోని 26వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ కేసీ భక్తి వేదాంత స్వామి ప్రభుల వారిచే వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ. ఏమా ఇక్కడ ఆపుదామా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయో డిస్కస్ చేద్దామా? చాప్టర్ నెక్స్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసుకుందాం. ఈ రోజు 2 అధ్యాయాలు బాగున్నాయి. అందులో 424వ పేజీలో
లాస్ట్ పారాగ్రాఫ్ చాలా బాగుంది ప్రభుజీ. ఉమ్. అసలు మనం సాధన ఎలా చెయ్యాలి, ఎలా చేస్తే మనం భగవంతుడు పొందుతాం అన్నది చాలా బాగా ఇచ్చారు వివరణ. పట్టతకారం సినిమా గుర్తొచ్చింది ప్రభుజీ ఈ అధ్యాయం. సాయంత్రం దేనికో దాని గురించి డిస్కస్ చేస్తున్నాను నేను నిలుపుకున్నాను. ఇంకేంటమ్మా, ఎలా ఉన్నారు అందరూ? బానే ఉన్నాం. సో ప్రభుజీ, అందులో చిన్నపిల్లలు శిష్టాష్టకం ప్రేయర్స్ చాలా బాగా చేశారు ప్రభుజీ. ఎవరంటారు వాళ్ళందరూను? మీ ఇందులో క్లాస్ వచ్చేవాళ్ళేనా? నాకు అర్థం కాలేదు. ఇందులో అమ్మా అదే మనకి గచ్చిబౌలి సత్సంగ్లోనూ పెట్టారు కదా ఒక వీడియో, శిష్టాష్టకం పిల్లలు పాడారు, చాలా బాగా పాడారు. ఆ ప్రభుజీ ముందు ఎంత బాగా పాడారోనండి, చక్కగా చాలా బాగుంది అది. దాసరాజ్ ప్రభు మా సత్సంగ్ కాదు, వేరే సత్సంగ్ పిల్లలు అందరూ. అవునా? ఖచ్చాన్ని చాలా బాగా పాడారు. అస్సలు దడుపు కూడా లేదండి, చిన్న పిల్లలు కూడా చక్కగా పాడారు, చాలా బాగా పాడారు. నేను అనుకున్నాను మంచి ట్రైనింగ్ ఇచ్చారు, ఎవరు ఇచ్చారో గానీ అనుకున్నాను. అంటే మీ సత్సంగానికి వస్తున్న వాళ్ళు ఏమనుకున్నా. ప్రభుజీ సత్సంగంలో వాళ్ళేను. చిన్న పిల్లలకే అన్ని త్వరగా వస్తాయి మాతాజీ. కానీ చాలా బాగా పాడారమ్మా. ఎవరెవరు ఉన్నారు? మీరు ఎక్కడున్నారమ్మా? బాలవన్ మాత ఊర్లోనే ఉన్నారమ్మా, హైదరాబాద్ గాని వచ్చారా? లేదండి, హైదరాబాద్ రాలే. కానీ ఇవి రెగ్యులర్ గా చూస్తున్నా, అందులో సెషన్స్ లో ఉన్న మెయిన్ పాయింట్స్ అన్ని రాస్తూ ఉంటారు కదా, అవి అవి చదువుతున్నా. వీడియోస్ అన్ని చూడకపోయినా అందులో చాలా క్లియర్ గా రాస్తూ ఉంటారు. సత్యప్రభు రాస్తూ ఉంటారు కదా, మెయిన్ పాయింట్స్ అన్ని రాస్తూ ఉంటారు, అవన్నీ చూస్తున్నాను. బాగుందండి, చాలా బాగుంది. శుక్రవారం నాడు గౌరాంగ దర్శన్ దాస్ ముకుందమాల స్తోత్రం వస్తోంది ప్రభుజీ. అది అది వింటున్నాను సార్. 2 సెషన్స్ అయ్యాయి, మళ్ళీ రేపు ఒకటి ఉంది. మన టైమేనండి అది, 7 to 8, 8:30 వరకు. ఫస్ట్ సెషన్ నేను అక్కడే ఉన్నానమ్మా, ఫస్ట్ సెషన్ ఆయన ఇస్తున్నప్పుడు. అవునా? తెలుగులో వస్తుందమ్మా? తెలుగులోనే మాతాజీ. రేపు ఫ్రైడే వస్తుందండి. యూట్యూబ్ లో జూమ్ లింక్ లో వస్తుందమ్మా, ఫ్రైడే జూమ్ లింక్ లోనే వస్తుంది. తెలుగేనమ్మా, అటెండ్ అవ్వచ్చు మీరు. రేపు లింక్ ఏ పెడతా. టైం అండి? ఈవినింగ్ 7 to 8. ఈవినింగ్ 7 to 8. 8:30, 8 to 8:30. ఒక్కోసారి కొంచెం లేట్ అయినా 8:30 అవుతుంది. మన క్లాస్ టైం అది. డైలీ అండి? 7:30 ఫ్రైడే 7:30 నుంచి 8:30 ఎవ్రీ ఫ్రైడే. 7:30 నుంచా? ఓకే. ఆ లింక్ పెట్టండి స్వామి, ఆ లింక్ పెట్టండి ప్రభుజీ. లింక్ పంపించండి ప్రభుజీ. మీ దగ్గర లింక్ ఉందా? ఉంటుందమ్మా, నా దగ్గర లింక్ ఉంటుంది, నేను పంపిస్తాను. పంపించండి ప్రభుజీ. పంపిస్తాను. ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేస్తామమ్మా. మాక్సిమం 10 క్లాస్ 5-6 వీక్స్ ఎండ్ అయిపోతుంది. అవును ప్రభుజీ, నెక్స్ట్ బుక్ చాలా చిన్నదే. చూద్దాం, నెక్స్ట్ మంత్ లో. నేను ఈ వీక్ అంతా బిజీగా ఉండడానికి దీని గురించి ఆలోచించలేదు. సో నెక్స్ట్ మంత్ ఒకసారి హైదరాబాద్ లోనే అందరూ రాగలిగితే బాగుంటుంది. నేను డేట్ చెప్తాను మీకు, అట్లీస్ట్ ఈ వీక్. దీని ముగింపోత్సవం లాగా ఏదన్నా చేసుకుందాం ప్రభుజీ. అదే దాని గురించే అంటున్నాను. సాధారణంగా జనవరి 26, 27, 28 ఆ వీకెండ్ అవుతుంది. 5 వారాలు ఉంది కాబట్టి. ఇంకా నరసింహార్త పాడతారమ్మా ఎవరన్నా? నేను పాడినా ప్రభుజీ, ఎవరన్నా పాడతారు? పాడండమ్మా. కొని భారతి మాతాజీ పెడుతున్నాను స్క్రీన్ మీద. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాహ్లాదదాయినే హిరణ్యాకాశ
सीपो रक्षः चिलटङ्का नखालाये इतोर्नुसिंहो परतोर्नुसिंहो यतो यतो यामि ततोर्नुसिंहो बाहिर्नृसिंहो हृदये नृसिंहो नृसिंहमादिं शरणं प्रपद्ये तव करकमलवरे नाखाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवधृता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल जय नरसिंहदेव की जय जय प्रहलाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि भक्त वृंदा की जय हरे कृष्ण प्रभु जी थैंक यू प्रभु థ్యాంక్ యూ సో మచ్. సో రండమ్మా ఆదివారం ప్రోగ్రామ్ కి రాగలిగితే ఓకే. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మీరు శారదా మాతాజీ ఎక్కడ ప్రభుజీ మై హోమ్ అవతారమ్మ. ఓకే నేను మీకు డీటెయిల్స్ పంపిస్తాను. ఓకే ఇక్కడ క్లాస్ ఆపుతున్నానమ్మా. సో మళ్ళీ మనం సండే క్లాస్ ఆన్లైన్ వస్తుంది, లేదు మనం క్లాస్ మళ్ళీ మనం మంగళవారం భాగవతం క్లాస్ లో కలుగుతాం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ.